Hey, hi guys, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వైబ్స్. సో ఎస్టర్డే మనం అయితే కెమెరాన్ ఐలాండ్స్కి వచ్చాం కదా. సో ఈరోజు కొన్ని విజిటింగ్ ప్లేసెస్ అయితే చూశాను అనమాట. ఆ విజిటింగ్ ప్లేసెస్కి వెళ్దామైతే స్టార్ట్ అయ్యాను. సో ఫస్ట్ వచ్చేసి లావెండర్ పార్క్ అనేసి అక్కడ ఒక పార్క్ ఉందనమాట. అక్కడ లావెండర్ ఫ్లవర్స్ అన్నీ ఒక తోటలాగా పెట్టేసి అక్కడ ఒక విజిటింగ్ ప్లేసెస్గా పెట్టారు. అక్కడికి వెళ్ళేసి చూద్దాము ఎలా ఉంది ఏంది అనేసి స్టార్ట్ అయ్యాను. కాకపోతే ఏంటంటే అరౌండ్ 8 కిలోమీటర్స్ ఉంటే 4 కిలోమీటర్స్ బాగా ఉండింది. రిమైనింగ్ 4 కిలోమీటర్స్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. బంపర్ టు బంపర్ అయితే వెళ్ళిపోతున్నా, అసలు గ్యాపే లేదు. ఇంకా మార్నింగ్ లేచాక ఫ్రెష్ అప్ అయ్యేసి కింద ఫుడ్ తిందాం అయితే హోటల్కి వెళ్ళాను అనమాట. మనకు ముందుగానే దోశ చూస్తే ఆగదనమాట. దోశది ఆర్డర్ చెప్పుకున్నాను. దోశ బట్టి ఫ్రెష్గానే చేయించాడు కానీ ఇడ్లీ చెప్పాము, అది ఎప్పుడు వేసాడో కూడా తెలియదు. చల్లగా ఉంది. చట్నీ చట్నీ కూడా చల్లగా ఉంది. సాంబారు వేడి చేశారు. ఏం చేయాలో అర్థం కాక తినేసి ఎట్లా ఉన్నా కూడా, ఎందుకంటే మనకు నాన్ వెజ్ తినను ఇప్పుడు. సో ఇప్పుడు ఇదంతా దసరా కాబట్టి 9 days అయితే తినను. సో ఇంకా ఏదన్నా కూడా వెజ్ ఫుడ్డే. సో అందుకనేసి అలా మనకు అక్కడ దోశ కనిపించింది. అల్లే మన వాళ్ళదే కదా దోశ అన్నట్టు మళ్ళీ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అనేసి స్టైల్గా పెట్టారు బోర్డు. సర్లే అని పోయాను కానీ అక్కడ బిస్కెట్ అయితే అయిపోయిందంతా. ఏం చేయాలో అర్థం కాక తిరిగి అయితే వచ్చేసాను. వచ్చా దారిలో ఒక బ్రెడ్ కొనుక్కొచ్చుకున్నాను. ఆ బ్రెడ్ తింటే దారం బట్టి చిన్నగా కడుపు నింపుకుంటున్నా. సో ఇప్పుడు మనం అయితే ఆ లావెండర్ పార్క్ దగ్గరికి వెళ్ళేసి చూపిస్తాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అక్కడ మళ్ళీ అది విజిటింగ్ చేయడానికి కూడా ఛార్జెస్ అప్లికేబుల్ అన్నారు, ఎంట్రీ ఫీజు. చూద్దాం ఎంత ఉంటుంది ఏంది అనేసి. అక్కడికి వెళ్ళేసి మొత్తం మీకు అయితే ఎక్స్ప్లోర్ చేపిస్తాను. బట్ ముందు పక్క చూసుకున్నారంటే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. మీరు ముందు పక్క మామూలు ట్రాఫిక్ లేదు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు కదలడం లేదు వెహికల్స్. మీరు ఇక్కడ ఇప్పుడు నేను మొబైల్లో చూపిస్తాను చూడండి ఎంత ఉందో ట్రాఫిక్ ఏంది అనేసి. సో మనం ఇక్కడ ఉన్నాము, మనం ఇక్కడికి వెళ్ళాలా. ఇది అరౌండ్ 3 కిలోమీటర్స్ దాకా ఫుల్ ట్రాఫికే ఉంది. ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ కావాలా, మనం అక్కడికి ఎప్పుడు వెళ్ళాలా, మామూలుగా లేదనమాట. సో ఇది ఇంకా రిమైనింగ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. చూద్దాం అవి ఎలా ఉంటాయి ఏంది అనేసి. సో మనం అక్కడికి వెళ్ళేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనమైతే అక్కడికి వెళ్ళేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. బాగా ఆకలి వచ్చాను కానీ ఏం చేయాలో అర్థం కాలే. మనకైతే ఫుడ్ ఇక్కడ సరిగ్గా లేదు. ఏం చేయాలో అర్థం కాక ఇలా బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకునేది. ఇది బనానా బ్రెడ్ అనమాట, సూపర్తో ఉంటుంది. ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నామంటే ఫుల్గా నిండిపోతుంది కడుపు. మధ్యాహ్నం వరకు అయితే మనకు మ్యాక్సిమం ఆకలి అయితే కాదు. ఇంకా చిన్నగా తినేసి కడుపు నింపుకొని అక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఆఫ్టర్నూన్ ఏదైనా మంచి హోటల్ పోయి అక్కడ తినాలని చూద్దాం ఏదో ఒకటి. ఓకే గైస్, సో ప్లీజ్ కీప్ వాచింగ్. ఇక్కడ మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టుంటే ఆ హిల్ అంతా స్లైడింగ్ అయితే అవుతుంది. సో దానికోసం వాళ్ళు నీట్గా పూత వేసేసి ఐరన్ పెట్టేసి స్లైడింగ్ కాకుండా కంట్రోల్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా ఎక్కువ వర్షాలు పడతాయి అన్నమాట ఇక్కడ. దానివల్ల ఏంటంటే అంతా నేలంతా బాగా తడిచి స్లైడింగ్స్ అనేటివి ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట.
సో గైస్ ఫైనల్గా మనం అయితే లావెండర్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదే అనమాట, లోపలికి వెళ్ళేసి ఎలా ఉంటుంది అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో. ఫ్రంట్లో వ్యూ అయితే ఇలా ఉంది. ఇదే అనమాట లావెండర్ గార్డెన్. సో ఇది మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళేసి ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. Enter from here, exit from there. ఓకే, అప్ సైడ్ హౌ? Yeah. ఓకే. సో గైస్ మనమైతే ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాము. పర్ హెడ్కు 20 రింగేట్ అయితే ఛార్జ్ చేశారు. 20 రింగేట్ అంటే మనకు 400 రూపాయలు, 400 రూపీస్ అనమాట. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందేమో. మరి మనం పెట్టిన బడ్జెట్కు ఇది వర్తా కాదా, నాట్ వర్తా? సో లెట్స్ గో అండ్ సీ. కమాన్ గైస్. Oh guys, this way we have to go because there is already closed. Huh? సో ఇవి లావెండర్స్ ఫ్లవర్స్ అంట. సో డిఫరెంట్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడంతా. సో ఇంకా మనం ముందుకు వెళ్ళేసి చూద్దాము. సో ఇదంతా కలర్ఫుల్ గార్డెన్ ఏంటంట. ఆ లావెండర్ పూల చెట్టు చూడండి అసలు ఎలా ఉందో. సో ఇదన్నమాట ఫ్లవర్స్, ఇదంతా గార్డెనింగ్ షో అనమాట. టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి.
మరొక విజిటింగ్ ప్లేస్కి అయితే వచ్చాను, స్ట్రాబెర్రీ ఫామ్కి అనమాట. సో ఇక్కడ మనకు సెల్ఫ్గా వెళ్ళి మనకు ఎటువంటి స్ట్రాబెర్రీస్ కావాలో అవన్నీ అయితే తీసుకొచ్చుకోవచ్చు కోసుకొని. సో అలా అయితే నేను ఇప్పుడు లోపలికి అయితే వచ్చాను అనమాట. సో ఇప్పుడు మనకు 200 grams గాను 15 ringgit చెప్పారు. అవి తీసేసుకొని మనకు నచ్చినవి ఏదో ఇలా ఉంటాయి అనమాట. సో మనకి ఏవైతే బాగుంటాయో అవన్నీ కోసుకొని ఒక బాక్స్లో వేసి తీసుకొని వెళ్ళచ్చు. సో ఇవన్నీ స్ట్రాబెర్రీస్ అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాను లైవ్లో. సో మనకి ఏవి కావాలో అవన్నీ బాగా మాగినవి అన్నీ కోసుకొని తీసుకొని వెళ్ళచ్చు. దీనికి గాను మనకు ఫర్ 200 grams గాను 15 ringgit అయితే ఛార్జ్ చేస్తారు, సెల్ఫ్ పికింగ్ కాబట్టి. ఇన్కేస్ మోర్ కావాలన్నా కూడా ఇంకా మోర్ అయినా తీసుకొని వెళ్ళచ్చు. మనం ఎన్ని తీసుకొని వెళ్తే అన్ని వెయిట్ చేసేసి దానికి ఎంత అవుతుందో అమౌంట్ అయితే ఆ ప్రైజ్ అయితే వేస్తారనమాట. సో ఇదంతా స్ట్రాబెర్రీ ఫామ్ అనమాట, మీరు చూసుకున్నట్టు ఇది. సో మనం అయితే ఇంకా స్టార్ట్ చేద్దాము. మంచిది పిక్ చేసుకొని ఒక బాక్స్ వేసుకొని అయితే వెళ్దాము. చూద్దాం ఎలా ఉంటుంది అని అనేసి. మనకి ఏవి కావాలంటే అవన్నీ కోసుకొని తీసుకొని వెళ్ళచ్చు. బాగా మంచిగా అయితే సెలెక్ట్ చేసుకొని కోసుకోవాలి. గైస్ మనం చెప్పాను కదా బాక్స్ ఇచ్చారని, ఇదే అనమాట బాక్స్. మనకైతే 200 grams పైన కట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలా. ఇన్ కేసు ఎక్కువ తీసుకొని వెళ్ళామా వాళ్ళు అయితే వెయిట్ వేసి, మిగతాది కూడా వాళ్ళు తీసుకోరు, అవి కూడా వెయిట్ వేసి మన దగ్గర ఛార్జ్ అయితే చేస్తారనమాట. సో మనకు ఇక్కడ ఒక 2-3 నచ్చినట్టు ఉన్నాయి, అవి కట్ చేసుకొని తీసుకొని వెళ్దాం అనేసి. చూడండి ఇది ఎంత బాగుందో. ఎందుకంటే కొద్దిగా దూరంగా ఉండేవి తీసుకొని వెళ్ళాలన్నమాట. వీళ్ళ దగ్గర కొద్దిగా మౌంటైన్ వ్యూ కాబట్టి కొద్దిగా కూలింగ్ ఉంటుంది ఏరియా అంతా. దానివల్ల ఏమవుతుందా అంటే ఇవి చెడిపోవు. మన దగ్గర ఏంటంటే సో మన దగ్గర ఏంటంటే చెడిపోతాయి అనమాట. ఎక్కువ వేడి ఉండింది అనుకోండి చెడిపోతాయి, అవి ఎక్కువ ఉండదు అనమాట. సో మంచిగా దూరంగా ఉండేదైతే కట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలా. సో చూడండి ఇలా దూరంగా ఉండేది తీసేసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇంకా చూద్దాం, మనకు 200 grams అయితే కావాలి కాబట్టి మంచిగా ఉండేది తీసుకొని వెళ్దాము. ఇక్కడ చూసుకున్నారంటే బాగా మాగిపోయింది అనమాట. సో చూద్దాం. చెప్పాను కదా ఎక్కువ వెయిట్ ఉంటే ఎక్కువ మనకే ఇచ్చేస్తారని. సో 250 grams ఉంది అరౌండ్. సో మనకి ఇచ్చేట్టు మనం కట్ చేసినటువంటి ఫైనల్ వ్యూ అనమాట. కొన్ని దూరవి కొన్ని పండుగ అయితే కట్ చేశాను, ఎందుకంటే తినేదానికి పండుగని ఇప్పుడు తినేసి దూరవన్నీ రేపు తినచ్చు. ఏంద్రా వచ్చి నీకు ఉన్నాయి కదా ఇప్పుడు తిని మళ్ళీ రేపు ఏం తింటావంటే, కానీ ఇంకా ఏం చేయాలా. యాక్చువల్గా ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా ఒక్కొక్క చోటికి ఎంట్రీ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఫీ ఉంటుంది 20 ringgit 30 ringgit అనమాట. దానివల్ల మనకు స్ట్రాబెర్రీస్ వస్తాయి అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ తీసేసుకున్నాము. సో ఇదే అనమాట. ఇంకా ఓపెన్ చేశాను, ఇదే పిన్ను కొట్టారు. ఓకే, this is the strawberry. So we have to clean like this, then open your mouth.
Then we have to pack it like this. And then we have to go back to another visiting place. Let's go. So guys, finally మన లావెండర్ గార్డెన్ అయితే విజిటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దామని అయితే స్టార్ట్ అవుతున్నాను. సో గైస్, ఇప్పుడైతే నేను షీప్ సాంచురీ అనేసి గొర్రెలు ఉన్న ప్లేస్కి వచ్చిన. ఆ గొర్రెలు చూసేదానికి ఒక పర్సన్కి వచ్చేసి 12 రింగెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మనం ఆ 12 రింగెట్ ఎందుకు పెట్టడం అనేసి పైనుంచి చూద్దాం అనేసి ఇక్కడికి వచ్చాను. మీకు కూడా చూపిస్తాను, చూడండి. కదా గొర్రెలు, అక్కడ ఉన్నాయి కదా గొర్రెలు, అవే అనమాట. సో ఆ గొర్రెలను చూసేదానికి వెళ్ళడానికి 12 రింగెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట పర్ హెడ్కు. సో ఇవే అనమాట ఆ గొర్రెలు. ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ అనమాట. నాకేం అర్థం కావడం లేదు ఏమేమి ఉన్నాయి విజిటింగ్ ప్లేసెస్. సో హాయ్ గైస్, ఫుడ్ కోసం అయితే మామూలు తిప్పలు కాదు. ఇక్కడ ఎక్కువ స్ట్రాబెర్రీస్ మనకు కార్న్ అయితే ఎక్కువ పండుతాయి కాబట్టి, సో ఏ ఫుడ్ ఐటమ్ చూసుకున్నా కూడా మనకు అలాగే ఉన్నాయి అనమాట. సో దానికి రిలేటెడ్గానే ఏదో ఒకటి ఉన్నాయి, లేకపోతే ఐస్ క్రీమ్స్, మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఏం లేవు అనమాట. సో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఫుడ్ కోసం అయితే భారీగా సర్చింగ్ ఆపరేషన్ చేస్తాను. సో ఇక్కడ మనకు మొక్కజొన్న బదులు చూసినట్టయితే వైట్, ఎల్లో, ఇది డిజైన్ లో పర్పుల్ కమ్ వైట్ లో ఉంది. సో ఈ వైట్ వన్ అయితే చాలా తీయగా ఉందన్నమాట. సో గైస్, ఇక్కడ మనకు వైట్, ఇది బ్రౌన్ అనమాట. కాల్సింది అయితే కాదు, ఇది బ్రౌన్ కలర్ ఉంటుంది, పర్పుల్ సో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో గైస్, ఫైనల్ అయితే నేను ఒక మొక్కజొన్న బుట్ట కొన్నాను. ఇది వైట్ కలర్ అనమాట. ఇది చాలా తీయగా అయితే ఉంది, మామూలు స్వీట్ అయితే లేదు. సో ఇది ఒకటి వచ్చేసి 5 రింగెట్ అనమాట. 5 రింగెట్ అంటే 100 రూపాయలు ఒకటి, ఓన్లీ సింగిల్ వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నారు. సో ఇక్కడ చిలకడ దుంపలు, మొక్కజొన్న బొద్దలు, స్ట్రాబెర్రీస్, అన్ని ఫ్రూట్స్ అవి ఇవే అమ్ముతున్నారు, ఏం లేవన్నమాట. సో ఇక్కడ అన్ని స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అనమాట. ఆల్మోస్ట్ ఎక్కువ స్ట్రాబెర్రీ. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకొక స్ట్రాబెర్రీ హిల్ కూడా ఉంది, రాజూస్ హిల్స్ స్ట్రాబెర్రీ ఫామ్ అనమాట. సో ఇక్కడ ఇంకొక స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది. సో ఇక్కడ ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ అన్ని స్ట్రాబెర్రీ ఫామ్సే అనమాట. అన్ని పక్కనే ఉన్నా కూడా రేట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు అంతా చూసుకుంటే ఇదంతా స్ట్రాబెర్రీ ఫాము. సెల్ఫ్ పికింగ్ తీసుకున్నామంటే ఎక్కువ రేట్ చెప్తారనమాట. బయట మార్కెట్స్లో అలా అయితే స్ట్రాబెర్రీస్ కొద్దిగా తక్కువకే సేల్ చేస్తుంటారు. సో మనమైతే బాగా మంచిగా ఒక 2 బ్యాగ్స్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాను. ఇవే అనమాట. ఓకే, స్ట్రాబెర్రీస్ అయితే కొనుక్కొని వచ్చాను. టేస్ట్ చూద్దామని ఎలా ఉన్నాయో టేస్ట్ చేస్తున్నాను. బాగున్నాయి గైస్. ఏమో బయట ఉన్నాను కదా, మార్కెట్లో ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో మనం రిమైనింగ్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో పోయి విజిటింగ్ చేద్దాం ఇప్పుడు. సో మనం అయితే బయలుదేరుతున్నాం. హాయ్ గైస్, సో మనమైతే కాక్టస్ పాయింట్ అనేసి ఒక విజిటింగ్ ప్లేస్ ఉంటే అక్కడికి వచ్చాను. సో కాక్టస్ పాయింట్ అంటే ఏంటో, ఆ మొక్కలు ఎలా ఉంటాయి ఏంటో చూద్దాము. నాకు కూడా అంత ఐడియా లేదు. సో అక్కడికి వెళ్ళేసి చూద్దాము ఎలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళేసి రండి. అయితే ఇప్పుడు కాక్టస్ పాయింట్ చూసాం కదా. సో ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి అయితే వెళ్దాము. ఇక్కడ ఏముంటాయో చూపిస్తాను. ఇంకా విజిటింగ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. టైం అయితే మనకు అరౌండ్ 3 అయితే ఉంది, బట్ ఫుడ్ ఇంకా లేదనమాట. సో ఏదైనా ఫుడ్ అయితే దొరుకుతుందేమో అనేసి ఇక్కడికి వచ్చాను.
సో ఇక్కడ అన్ని రెస్టారెంట్, చిన్న చిన్న రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. చూద్దాం ఏమేమి ఉంటాయో. హాయ్ గైస్, మనమైతే మరొక విజిటింగ్ ప్లేస్కి అయితే వచ్చాము. సో వచ్చేసి హనీ బీ ఫామ్ అనమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళేసి ఎలా ఉంటుంది ఏంటి అనేసి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లెట్స్ గో గైస్. ఇదే అనమాట ఆ బీ ఫామ్. మనమైతే ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ కావాలా. ఇక్కడ మనకు స్టార్టింగ్లో చూసుకుంటే అంత మినీ స్టోర్ మాదిరి అయితే ఉంటుంది అనమాట. మన చిన్న చిన్న వస్తువులు అన్నీ సేల్కి అయితే పెట్టారు. ఇక్కడ నుంచి మనమైతే కిందికి వెళ్ళాలా. కిందికి వెళ్ళేసి చూద్దాము. సో ఈ ఫామ్ పేరు వచ్చేసి తమన్ లెబా బీ ఫామ్ అనమాట. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టుంటే హనీ బీచ్ గురించి కొద్దిగా డీటెయిల్స్ అయితే రాసి పెట్టారు. సో ఇది కొద్దిగా ఆల్మోస్ట్ చైనీస్ అయితే ఉంది. సో ఇక్కడైతే మనకు హనీ స్టిక్స్ అన్నీ అయితే ప్యాక్ చేసేసి అమ్ముతున్నారు. హనీ అంతా ఇది అన్నమాట మనకు హనీ బీచ్ గార్డెన్. కిందికి వెళ్ళేసి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే చిన్నది ఫిష్ పాండ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకు అంటే విజిటర్స్కు ఫామ్లో బీ ఫామ్లో ఏమైనా జరిగినా కూడా, అనేసి అటాక్ చేసినా కూడా ఓనర్కి ఏం సంబంధం లేదు అనేసి అయితే ఒకటి అటెన్షన్ బోర్డు అయితే పెట్టారనమాట. సో మనమైతే జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా అయితే రావాలన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ హనీ బీ అయితే హనీ కోసం ఎలా లోపలికి వెళ్తుందో. సో ఈ వీడియో అయితే మనమైతే ఇంతకైతే క్లోజ్ చేస్తున్నాను. రిమైనింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అవన్నీ టుమారో అయితే మనం పోయి వెళ్ళి విజిటింగ్ అయితే చేద్దాము. ఓకే గైస్, బాయ్.